హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 8కి చేరింది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బెంగళూరు, కోల్కతా, అహ్మదాబాద్, తమిళనాడు టచ్ చేసిన హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు నాగ్పూర్ను కూడా తాకింది. అక్కడ 2 హ్యూమన్ మెటాన్యూమో వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక చెన్నైలో ఒకరికి, సేలంలో మరొకరికి వైరస్ నిర్ధారణ అయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులతో అలర్ట్ అయిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్ష చేపట్టారు. శ్వాసకోశ ఇబ్బందులపైన తీసుకోవాల్సిన చర్యలపైన రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. ఇక ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి 2 తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. చిన్నారుల్లో లంగ్స్ డెవలప్ అవడానికి సమయం పడుతుంది కాబట్టి వారిపై ఈ వైరస్ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు నీలోఫర్ సూపరింటెండెంట్. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తగినంత ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంచారు. ఇక ఏపీలో మైక్రో బయాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్లతో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి 3000 టెస్టింగ్ కెపాసిటీ కిట్లను కొనుగోలు చేయనుంది ఏపీ సర్కార్. ప్రస్తుతం 4.50 లక్షల N95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి.